ఈ విషయం మీరు గమనించారా? స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ కనిపించిన హల్క్ ఎంసీయూలో ఇప్పటి వరకు కనిపించిన వర్షన్స్ లో బిగ్గెస్ట్ హల్క్. స్పైడర్ మ్యాన్ ఎదురుగా హల్క్ ని అబ్జర్వ్ చేస్తే తను ఆల్మోస్ట్ 9 to 10 feet పెరిగినట్టు కనిపిస్తున్నాడు. ముందు మూవీస్ లో తన సైజ్ కంపేర్ చేస్తే ఈ వర్షన్ కొద్దిగా డిఫరెంట్ గా అండ్ పెద్దగా అయినట్టు కనిపిస్తుంది. ఇంకా ఇంట్రెస్టింగ్ డీటెయిల్ ఏంటంటే ఇన్ఫినిటీ వార్ టైంలో హల్క్ అండ్ థానోస్ ఆల్మోస్ట్ ఇద్దరు సిమిలర్ సైజ్ దగ్గర ఉంటారు. కానీ బ్రాండ్ న్యూ డేలో ఈ స్పైడర్ మ్యాన్ ని పట్టుకున్నప్పుడు ఈ షాట్ ని చూడండి అండ్ ఇన్ఫినిటీ వార్ లో థానోస్ స్పైడర్ మ్యాన్ ని హోల్డ్ చేసిన ఈ సీన్ ని కంపేర్ చేసి చూస్తే హల్క్ హ్యాండ్ అనేది చాలా పెద్దగా కనిపిస్తుంది. సో ఎంసీలో ఇప్పుడు హల్క్ అయితే థానోస్ కన్నా చాలా పెద్దగా కనిపిస్తున్నాడు. కానీ ఏం చేస్తాం, థానోస్ లేడు. ఇక్కడ సైజ్ ఒకటే కాదు, తన వాయిస్ లో కూడా చేంజ్ ని మీరు చూసే ఉంటారు. ముందు రాగ్నరాక్ లో హల్క్ వాయిస్ అనేది ఫన్నీగా ఉంటుంది, బట్ ఇప్పుడైతే ఈ మూవీలో తన వాయిస్ ఆ పర్సనాలిటీ చూస్తే మనం ఎక్స్పెక్ట్ చేసే యాక్చువల్ డేంజరస్ క్యారెక్టర్ అయితే మనకు తీసుకొచ్చారు. దీనికి క్రెడిట్ ఇవ్వాల్సింది డెస్టిన్ డానియల్ క్రీటన్ కే. తను మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న హల్క్ అయితే తీసుకొచ్చాడు. ఇంకా అప్పుడు హల్క్ ఇప్పుడు హల్క్ ఎందుకు ఇంత చేంజ్ అని చెప్పేసి పెద్ద డౌట్ ఉంది. దానికి రీజన్ ఏంటంటే ఇన్నేళ్ల బ్యానర్ అయితే తనని హోల్డ్ చేస్తూ వచ్చాడు, ఇంకా తనని ఆపడానికి ఆ ఇంక్యుబేటర్ కూడా పెట్టుకున్నాడు. సో ఇలా ఎన్నో ఏళ్ల కోపం అనేది హల్క్ అయితే రేజ్ రూపంలో ఈ రేంజ్ లో మనకు కనిపించాడు. తన హైట్ లో, తన వాయిస్ లో, తన యాక్చువల్ పర్సనాలిటీ అనేది బయటకు వచ్చింది. మనం ఇది ముందెందుకు చూడలేదంటే రూసో బ్రదర్స్ దీని గురించి ఆల్రెడీ క్లారిటీ ఇచ్చేశారు. హల్క్ అంత పవర్ఫుల్ క్యారెక్టర్ ని ఎలా వాడాలో వాళ్ళకైతే అర్థం కాలేదంట. లాస్ట్ కి బ్రాండ్ న్యూ డేలో అయితే ఈ హల్క్ ను చూసాం, బట్ మనం రాబోయే డూమ్స్ డే లో ఇంకా సీక్రెట్ వార్స్ లో ఈ హల్క్ ను చూస్తామో లేదో పెద్ద డౌటే. ఎందుకంటే ఆటోమేటిక్ గా డైరెక్టర్స్ మారుతారు, సో వాళ్ళ విజన్ అనేది ఖచ్చితంగా చేంజ్ అవుతుంది.